అధ్యాయము 11, 12 వచనం వరకు మనము చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 11, 12 వచనం వరకు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారము అనుగ్రహించబడెను. దేని స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడండి? తన స్వకీయులు అంటే తన సొంత బిడ్డల దగ్గరికి వచ్చాడు, తన సొంత జనాంగము దగ్గరికి వచ్చాడు. దేని స్తోత్రం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరముగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరి కోసం వచ్చాడండి? తన స్వకీయుల యొద్దకే వచ్చాడు తప్ప ఎవరి దగ్గరకు ఆయన రాలేదు. హల్లెలూయా. ఆయన శరీరముతో ఉన్నప్పుడు నీకు నాకు ఆయన దేవుడే కాదు. హల్లెలూయా. ఆయన శరీరముతో ఉన్నప్పుడు మనకి ఎవరండి? మన ఏమైనా యూదులమా? మన ఏమైనా ఇజ్రాయేలుమా? మన ఎవరైనా కాదండి. మనము అన్యులమే. ప్రియమైన వాళ్ళరా, అన్యులకు రక్షణ ఎలా వచ్చింది? ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వచ్చాడండి? ఆయన స్వకీయుల యొద్దకు, ఆయన సొంత బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన శరీరము దాచి సొంత బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు తన స్వకీయులు ఏమన్నారంటే, నీవు ఆయన సిలువను మరి సిలువకు అప్పచెబుతున్నప్పుడు, ఇదిగో మీ రాజుని మీకు అప్పచెబుతున్నారంటే ఈయన మా రాజు కాదు, ఈయన సిలువయ్యాలి అన్నారు. ఎందుకంటే ఎవరినైతే కాపాడాలని, ఎవరినైతే రక్షించాలని ప్రభు అని యేసుక్రీస్తు వారు వచ్చారో ఆ సొంత బిడ్డలే యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు? సిలువకు అప్పచెప్పారు. దేని స్తోత్రం.